వచ్చినాయి కదా ఇదైతే అయిపోయేది 40 రోజులు ఎకరన్నర వేసాము, మొక్కజొన్న వేసాము. ఎవరైనా అధికారులు వివరాలు తీసుకున్నారా? ఎవరేం రాలేదా? ఈ మోందా తుఫాను వర్షాల వల్ల మా చిలకలూరిపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలో ఈరోజు పంట పొలాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా తూబాడు గ్రామం, జంగాలపల్లి, అలాగే ఉన్నటువంటి చిరుమావుళ్ళ గ్రామాలకు సంబంధించి మనం చూసినట్టయితే మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము రైతన్నలకు సంబంధించి ఏ విధంగా కష్టకాలం వస్తుంది, ఏ విధంగా రైతన్న ఏడుస్తున్నాడు, మరి తుఫాను ప్రభావం వల్ల అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే అధిక శాతంగా కూడా పత్తి, మిరప, మొక్కజొన్న లాంటి పంటలన్నీ కూడా మరి ఈ నాదెండ్ల మండలంలో వేసుకోవడం జరిగింది. ఈ నాదెండ్ల మండలంలో మనం చూసినట్టయితే ఈ నియోజకవర్గంలో రికార్డ్ అయినటువంటి రెయిన్ఫాల్ 22 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అనేది చిలుకూరుపేట నియోజకవర్గంలో రికార్డ్ అవ్వడం జరిగింది. మరి ఈ రెయిన్ఫాల్ నేపథ్యంలో ఈ తుఫాను ప్రభావం వల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ వర్షపాతం వల్ల ఈ విధంగా మొత్తం రైతన్నులందరూ కూడా నష్టం చేకూర్చిందని చెప్పొచ్చు. ఈ మండలంలోనే మనం చూసుకున్నట్టయితే 5,000 ఎకరాలకు సంబంధించినటువంటి మిర్చి పంటలు ఉన్నాయి, అలాగే మనకు పత్తి పంటలు ఉన్నాయి, అలాగే మొక్కజొన్న పంటలు కావచ్చు, అలాగే ఒక 10,000 ఎకరాల వరకు కూడా మరి మనకు మిర్చి పంట అనేది కూడా మనకు ఉంది. అంటే ఒక మండలంలోనే మనం చూసినట్టయితే సుమారు 5,000 ఎకరాలకు పత్తి పంట కావచ్చు, 10,000 ఎకరాలకు ఈ మరి మిర్చి పంట కావచ్చు, అలాగే మొక్కజొన్న పంటలు, ఇతర పంటలు కూడా ఉన్నాయి. దీంట్లోనే ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎడ్లపాడు కావచ్చు, చిలుకూరుపేట మండలం కావచ్చు, మరి ఏ విధంగా నష్టపోయారో ఒకసారి మనం దీనివల్లే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని, ఇమీడియట్గా ఈ క్రాప్ ఏదైనా పశువులకు సంబంధించి ఏదైనా నష్టం జరుగుంటే ఆ పశువులకు సంబంధించి కూడా ఎస్టిమేట్స్ వేసి చనిపోయినటువంటి పశువులకు కూడా దానికి తగ్గటువంటి ఆ నష్టాన్ని కూడా ప్రభుత్వము ఆ పశువులు చేసుకునేటువంటి వాళ్లకు డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని ఆ నష్టపోయినటువంటి ఆ రైతన్నకు వాళ్లకు ఆ డబ్బులు ప్రభుత్వం హెల్ప్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే క్రాప్స్ ఆ పంట పొలాల్లో ఆ నీళ్లు కనుక నిలువ ఉంటే వాటిని మోటార్లు పెట్టి తీసేయడమా, లేదా వాటిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసేందుకు ఛానల్స్ ఎలా ప్లాన్ చేస్తారో చేసి ఇమీడియట్గా ఆ నిలిచినటువంటి వాటర్ని కూడా ఆ పంట పొలాల నుంచి క్లియర్ చేసేటువంటి ఇమీడియట్ మెజర్స్ తీసుకోమని చెప్తా ఉన్నాము. అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఎలక్ట్రిసిటీకి లైన్లకు సంబంధించి కావచ్చు, ఇక నియోజకవర్గంలో సంబంధించినటువంటి డ్రైన్ల గురించి కావచ్చు, డ్రైనేజ్ వాటర్ గురించి కావచ్చు, ఇక రోడ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, రహదారుల మీద వాటర్ అంతా నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో వాటి క్లియరెన్స్కి సంబంధించి బేసిక్గా డీవాటరింగ్కి సంబంధించినటువంటి డీవాటరింగ్ చేసేందుకు అన్ని రకాల మెజర్స్ ప్రభుత్వం ఇమీడియట్గా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అలాగే ఈ తుఫాను ప్రభావం వల్ల ఈ నష్టపోయినటువంటి హౌజెస్కి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్స్ కావచ్చు, ఇటు క్రాప్ లాస్ సంబంధించినటువంటి ఎన్యూమరేషన్స్ కావచ్చు, ఇమీడియట్గా కూడా మరి ఈ ఎస్టిమేట్స్ వేసి సర్వేలు చేపట్టి ఆ ప్రాంతాల్లో తిరిగి ఈ ప్రాంతంలో ఏమేమి ఇబ్బందులు జరిగినాయో వాటన్నిటి కూడా ఎస్టిమేట్ వేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏదైతే ప్రభుత్వము ఈ క్రాప్ లాస్కి సంబంధించి కావచ్చు, ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఎక్స్గ్రిషా కావచ్చు, ఏదైతే ఈ ఫ్లడ్స్ టైంలో ఇచ్చేటువంటి రేషన్ కావచ్చు, లేదా కాంపెన్సేషన్స్ కావచ్చు, ఇమీడియట్గా ఈ అన్ని ఎస్టిమేట్స్ కూడా వేసి తక్షణమే వారికి అందజేసేలాగా ఈ ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే వారం రోజుల గురించి కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది ఈ మోందా తుఫాను గురించి. అయినా కూడా అధికారులు సరైన ఇన్ఫర్మేషను లేదా అవేర్నెస్ కల్పించకపోవడం వల్ల కూడా ఎక్కువ శాతం నియోజకవర్గంలో నష్టం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నష్టాన్ని పూర్తిగా కూడా చేసేందుకు తక్షణమే అధికారులు అన్ని చర్యలు చేపట్టి అన్ని సర్వేలు తొందరగా కంప్లీట్ చేసి రైతు పక్షాన రైతుకు మేలు చేసేందుకు, రైతు నష్టపరిహారం ఇచ్చేందుకు నిలబడి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా మేమంతా కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాము, మీరు వేసినటువంటి పంటకు ఎంత నష్టం వచ్చింది, ఇంత నష్టం వచ్చింది అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటే రైతన్న
వాళ్ళ మాటల్లోనే స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. మొక్కజొన్న పత్తికైతే ఎకరానికి వచ్చేసి 30,000 వరకు నష్టం వచ్చింది అని చెప్పి బాధపడతా ఉన్నారు. అలాగే మిర్చికి అయితే 40 నుంచి 50,000 వరకు కూడా నష్టం వాటిల్లింది. ఇది ప్రభుత్వం ఆదుకోవాలి, ఈ ప్రభుత్వం మేల్కోవాలి, ఆదుకోవాలి, రైతుల పక్షాన నిలబడాలని చెప్పేసి మేమంతా కూడా పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున నిలబడి మరి ఈ రోజున ఈ అధికారుల్ని అలాగే ఈ ప్రభుత్వాన్ని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది పడినటువంటి గ్రామాలు, ఇబ్బంది పడినటువంటి రైతన్నులు, ఇబ్బంది పడినటువంటి కుటుంబాలని ఇమీడియట్గా కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా చర్యలు చేపట్టి ఆదుకొని ఇమీడియట్గా సర్వేలు కంప్లీట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.